హాయ్, నేను మీ చందుని. ఈరోజు నేను ఇక్కడ ఉండడానికి కారణం ఏంటంటే ఈ వారంలో జరిగిన పొలిటికల్ న్యూస్ గురించి మీకు చెప్పడం నేను ఇక్కడ ఉన్నాను. అందులో మొదటిగా సిట్ నోటీసెస్ ఇవ్వడం, మన కేటీఆర్ గారికి హరీష్ గారికి సిట్ నోటీస్ ఇవ్వడం, దీన్ని ఒక పొలిటికల్ వెండేటాగా బీఆర్ఎస్ వాళ్ళు చెప్తూ ఉన్నారు. అంటే రాజకీయ కక్షగా చూస్తున్నారు వాళ్ళు. కానీ దీనికి సమాధానంగా మన జూపల్లి గారు మినిస్టర్ గారు ఏమన్నారంటే ఇది ఓన్లీ వాళ్ళని సాక్ష్యాలుగా పిలిచారు కానీ వాళ్ళు ఒక నిందితులుగా కాదు అని చెప్పేసి ఆయనే చెప్పారు. ఇంతవరకు వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు చెప్పింది వాళ్ళే నిందితులని చెప్పడం, ఇప్పుడు జూపల్లి గారు కాదు వాళ్ళని ఓన్లీ సాక్ష్యాలుగా పిలిచడం అన్నది ఈ న్యూస్ చాలా వైరల్ అవుతుంది. ఇంకోటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి కూడా లేట్ నైట్ ఈ సిట్ వాళ్ళు నోటీస్ ఇచ్చారట. అది ఆ విషయం ఆయన వీడియో చేసి చాలా వైరల్ చేశారు. ఇది కూడా బీఆర్ఎస్ లీడర్స్ ని భయపెట్టడానికి మాత్రమే ఇలాంటి నోటీసెస్ ఇస్తున్నారని చెప్పేసి ఆయన అలిగేషన్ చేశారు సిట్ మీద. ఇక రెండో విషయం, ఇప్పుడున్న సిట్ చీఫ్ సజ్జనార్ గారు, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కూడా సజ్జనార్ గారు, సిట్ ఇప్పుడు ఆయన సిట్కు చీఫ్గా ఉన్నాడు. ఇప్పుడు రెండోసారి ఏర్పాటు చేసిన సిట్, పొలిటీషియన్లను వేధించడం కోసం ఏర్పాటు చేసిన సిట్ ఏదైతే ఉందో ఆ సిట్కి ఆయన చీఫ్గా ఉన్నారు. నేను ఏమంటున్నా అంటే సజ్జనార్ గారికి ఈ సిట్ను లీడ్ చేసి ఈ ట్యాపింగ్ వ్యవహారాన్ని విచారించే నైతిక అర్హత ఆయనకు లేదు, ఆయన ఎలిజిబుల్ కాదు. ఎందుకు? ఇదే సజ్జనార్ గారు 2015లో ఇదే ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. మరి ఆనాడు ఎమ్మెల్సీ స్టీవెన్సన్, ఎవరైతే స్టీవెన్సన్ ఉన్నాడో స్టీవెన్సన్కు 50 లక్షల నోట్ల కట్టలు ఇచ్చి ఓటు కొనుక్కోవడానికి, ఎమ్మెల్సీ వేం నరేందర్ రెడ్డి ఎమ్మెల్సీ కోసం ఓట్లు కొనుక్కోవడానికి లంచం ఇస్తున్న కేసులో పట్టుబడ్డాడు. ఆనాడు డిఐజీ ఎస్ఐబిగా సజ్జనార్ గారు ఉన్నారు. ఇంటెలిజెన్స్ చీఫ్గా ఇప్పుడున్న డీజీపీ శివధర్ రెడ్డి గారు ఉన్నారు. వాళ్ళకి తెలియదా ఇవన్నీ ఎట్లా జరుగుతాయో? వీళ్ళందరూ రేవంత్ రెడ్డి ఆ లంచం ఇస్తున్న సమాచారం ఏ విధంగా సేకరించిందో వాళ్ళకి తెలియదా? ఈ ఆఫీసర్ల మీద ఆంధ్రప్రదేశ్లో కేసులు ఉన్నాయి. ఆనాడు ఆంధ్రప్రదేశ్లో చాలామంది రాజకీయ నాయకులు వీళ్ళ మీద, ఈ సజ్జనార్ గారి మీద, ఇంకా మిగతా ఇంటెలిజెన్స్ ఆఫీసర్ల మీద భవానీపురం పోలీస్ స్టేషన్, గుంటూరు పోలీస్ స్టేషన్, కర్నూలు పోలీస్ స్టేషన్, అలిపిరి పోలీస్ స్టేషన్, అదేవిధంగా విశాఖపట్నం పోలీస్ స్టేషన్, పాయకరావు పోలీస్ స్టేషన్లో ఇన్ని పోలీస్ స్టేషన్లలో వీళ్ళు మా ఫోన్లు ట్యాప్ చేసిండ్రని చెప్పి ఆనాడు ఇంటెలిజెన్స్లో ఉన్న అధికారుల మీద పోలీస్ కేసులు అయినాయి. ఆనాడు ఇంటెలిజెన్స్ ఉన్నది ఎవరు? సజ్జనార్ గారు, శివధర్ రెడ్డి గారు. ఇప్పుడు ఆయన సజ్జనార్ గారు కమిషనర్ ఆఫ్ పోలీస్ అయినారు, శివధర్ రెడ్డి గారు డీజీపీ అయినారు. మీరు ఏ అర్హతతోని ఈరోజు ఈ ట్యాపింగ్ కేసు మీరు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు? తెలంగాణ ప్రజలు గమనించాలి. వీళ్ళకి తెలుసు ట్యాపింగ్లు ఎందుకు చేస్తారో తెలుసు, ఏ చట్ట ప్రకారం చేస్తారో తెలుసు, ఎవరిని పట్టుకోవడానికో చేస్తారో తెలుసు. అయినా కూడా వీళ్ళే కేసులు ఎదుర్కొంటున్నారు. వీళ్ళు ట్యాపింగ్లు చేసినారు. వీళ్ళు వచ్చి తెలంగాణలో మళ్ళీ ట్యాపింగ్ కేసు ఎట్లా ఇన్వెస్టిగేట్ చేస్తారు? ఒక్కసారి ఆలోచించాలి. థర్డ్ న్యూస్ వచ్చేసి సింగరేణి గురించి. ఈ సింగరేణి బొగ్గు గనుల వేలం గురించి అనమాట. ఈ వేలంలో బట్టి విక్రమార్క గారు, మన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారిని తన అనుచరులకి, అంటే తనకు కావాల్సిన వాళ్ళకి టెండర్స్ ఇస్తున్నారని చెప్పేసి అలిగేషన్స్ వచ్చాయి. ఈ అలిగేషన్స్ కూడా ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో వేమూరి రాధాకృష్ణ గారు తన కొత్త పలుకు అనే ప్రతి సండే ఇచ్చే కొత్త పలుకులో ఆయన అలిగేట్ చేశారు. బట్టి గారి పేరు చెప్పి మరీ అలిగేషన్ ఇచ్చారు. దానికి బట్టి గారు చాలా సీరియస్ అయ్యారు. అలాంటి ఫాల్స్ ఫేక్ న్యూస్ లు ఇవ్వద్దు అని చెప్పేసి ఆయన సీరియస్ అయ్యి ఆ టోటల్ టెండర్ ని క్యాన్సిల్ చేసేసారనమాట. సో ఇలాంటి అలిగేషన్స్ చేసినందుకు తను కూడా రాధాకృష్ణ గారికి ఎలాంటి డిమాండ్ చేశారంటే పబ్లిక్ లో వచ్చి తనకు అపాలజైజెస్ చెప్పాలని డిమాండ్ చేశారు. ఎవరన్నది? అది పేరు చెప్పండి. ఎవరన్నది? ఎవరు రాసింది? మరి ఆయన ఏడ చూసి ఏడ కూర్చొని విన్నాడో, ఏడ చూసి రాశాడో నాకు తెలియదు. అది కూడా అడుగుతాను. క్వశ్చన్ ఆఫ్ మై సెల్ఫ్ రెస్పెక్ట్. నేనేం గాలికి రాలేదాకా 40 సంవత్సరాలు సభలో సభ బయట పోరాటం చేస్తూ ఈ సమాజం కోసం అడ్డంగా నిలబడి పోరాటం చేస్తుంటుంటాడు. నీచ నికృష్టపు దిగజారిపోయి రాజకీయాల కోసం ఇటువంటి కట్టుకథనాలను సృష్టించడమో లేకపోతే వాటిని స్ప్రెడ్ చేయటం చేసే అంత వీక్ క్యారెక్టర్ కాదు బట్టి విక్రమార్క.
చూసారు కదా టాప్ న్యూస్. సో ఇలాగే కంటిన్యూస్ గా వారం అంటే వారంలో జరిగినవన్నీ ప్రతి సండే మీకు ఒక వీడియోగా న్యూస్లు అన్నింటినీ ఒక వీడియోగా మీకు ఈ టీవీ అడ్డా ఛానల్లో మన ఛానల్లో ఇస్తూ ఉంటాను. టీవీ అడ్డా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ.